హాయ్ హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరికీ నమస్కారం. రేపు మరి శివరాత్రి కదండి. శివరాత్రి నాడు మనము శివరాత్రికి ప్రతి శివరాత్రి పర్వదినాన్ని అసలు ప్రముఖ శైవ క్షేత్రాలన్నీ కూడా శివనామ స్మరణతో మారుమోగిపోతూ ఉంటాయి. అంటే శివారాధనలో లింగ రూపంలో పూజిస్తారు కదా. అంటే ప్రతి లింగంలోనూ కూడా శివుని జ్యోతి స్వరూపం వెలుగుతుందని చెప్పి ప్రజల యొక్క నమ్మకం అన్నమాట. అయితే ఈ శివారాధన చేసినప్పుడు అంటే మనం జాగరణ ఉండాలా, లేదా అభిషేకాలు చేయాలా, ఉపవాసాలు ఉండాలని ప్రజలకి అందరికీ కూడా రకరకాల అనుమానాలు ఉంటాయి. అందులో ఏది చేసినా మనకి పుణ్యం సంపాదించుకోవడం కాబట్టి ఏది చేసినా పర్వాలేదు. అసలు ఈ పర్వదినాన్ని ఏం చేయాలి? లింగాష్టకం, శివపంచాక్షరి ఇవన్నీ కూడా చేస్తూ శివపంచాక్షరి, లింగాష్టకం ఇవన్నీ కూడా చదువుతారు కదా. అంటే తెల్లవారుజానే లేచి మనం అంటే సూర్యోదయానికి ముందరే నిద్ర లేచి కాలకృత్యాలు తెచ్చుకుని మనం అన్ని పూజ గదులు అన్నీ శుభ్రం చేసుకుని శివునికి అభిషేకం చేస్తాం. అలా చేసినప్పుడు దీపారాధన చేసి భక్తి ప్రవృత్తులతో రుద్రాభిషేకం చేస్తారు చాలామంది. శివపార్వతుల కళ్యాణం కొంతమంది చేస్తారు. అంటే రోజంతా కూడా పరమేశ్వరుని ఎలా చేస్తారు? ప్రార్థనలతోటి చింతనలు గడిపి రాత్రికి జాగారం చేస్తారు. అసలు శివరాత్రి యొక్క విశిష్టత ఏంటి? అసలు దీనికి ఎందుకు ఉపవాసం ఉంటారు? అసలు జాగరణ ఎందుకు చేస్తారు? మనం ఏం చెయ్యాలి? మనం ఎలా శివుడిని ఆరాధించాలి? అంటే మనకి ఏ విధంగా శివుడి అనుగ్రహం కలుగుతుంది అనేది మనం ఇప్పుడు ఒక్క నిమిషం విందాం. అంటే దీనికి సంబంధించిన ఒక కథ ఉంది. ఏంటంటే అమృతం కోసం దేవదానులు అందరూ కూడా ఏం చేశారు? క్షీరసాగర మథనం చేశారు. అప్పుడు ఏమైంది? అమృతం కంటే ముందు హాలాహలం పుట్టింది. అంటే హాలాహలాన్ని అలాగే విడిచిపెట్టేస్తే అది ముల్లోకాలను కూడా దహించేసే ప్రమాదం ఉన్నదని చెప్పి తలచి దేవదానులు అందరూ ఏం చేశారు? భయం వేసేసింది అనమాట వాళ్ళందరికీ. అప్పుడు హాలాహలం బారి నుంచి మమ్మల్ని అందరినీ రక్షించాలి, లోకాన్ని రక్షించాలి అని చెప్పి శంకరుడిని అందరూ కూడా శరణు వేడారన్నమాట. అప్పుడు లోకరక్షణ కోసం ఏం చేశాడు శివుడు? ఆ గరళాలంతా ఏం చేశారు? తానే మింగేసి గొంతులో బంధించారు. బంధించడం వల్ల ఏమైంది? అతనికి గరళకంఠుడు అయ్యాను. మనం ఏమంటాం? గరళకంఠుడు అంటాం కదా శివుడిని. అంటే గరళకంఠుడైన పేరు ఆయనకి అలా వచ్చిందనమాట. ఈ హాలాహల ప్రభావం అంతగా శివుడి కంఠంలో ఉండిపోయిన వాళ్ళంతా అదంతా నీలంగా మారింది కాబట్టి అతన్ని నీలకంఠుడు అని అంటాం. అంటే అప్పటి నుంచి ఏమైందంటే శివుడికి విపరీతమైన తాపం పుట్టింది. ఆ తాపాన్ని తగ్గించుకోవడానికే క్షీరసాగర మథనంలో పుట్టిన చంద్రుడిని తలపై ఉంచుకున్నాడు. అంటే నిరంతరం కూడా తాపోపశమనం కోసం గంగను కూడా నెత్తిన పెట్టుకున్నాడు. అంటే అయినా కూడా శివునికి హాలాహలం తాప ఇబ్బంది పెడుతూనే ఉంటుందట. అందుకనే మన భక్తులందరూ కూడా ఏం చేస్తారు? నిత్యము శివలింగానికి అభిషేకం చేస్తూ ఉంటారు. హాలాహలం మింగినప్పుడు దాని ప్రభావానికి శివుడు మూర్ఛిల్లిపోయాడంట అప్పుడు ఆందోళన చెందిన దేవతలు శివుడికి మెలకు వచ్చేంత వరకు జాగరణ చేశారట. అందుకే ప్రతిసారి కూడా మాఘమాసం బహుళ చతుర్దశి నాడు వచ్చే శివరాత్రి మహాశివరాత్రిగా భక్తులు కొలుచుకుంటూ ఉపవాసం చేసి జాగరణ ఉంటారన్నమాట. జాగరణ ఉన్న సమయంలో ఏం చేయాలి? మనం శివనామ సంకీర్తన చేయాలి. అంటే జప ధ్యానాలతోనూ అంటే శివనామస్మరణ అంటే నమశివాయ అనడం కానీ, లేదా ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం అనే మంత్రం కానీ అలా జపిస్తూ, లేదంటే ఇంకా శివ సహస్రనామ స్తోత్రాలు ఉన్నాయి, శివ సంకీర్తనలు ఉన్నాయి, శివానందలహరి ఉంది. అలా రకరకాలు మీకు శివునికి సంబంధించిన ఏవైనా సరే మనం ఆ రోజు నామ సంకీర్తన చేస్తూ ఏమీ రాకపోతే ఏమనుకోవాలి? మనం నమశివాయ నమశివాయ. అలాంటప్పుడు అంతేకాకుండా మనం ఏం చేయాలి? ఇదంతా మహాశివరాత్రి పర్వదినం కల్లా పౌరాణిక నేపథ్యం అనమాట. అంటే శివారాధన నిజానికి అసలు శివారాధన అంటే ఏంటి? పురాణాలకి ముందు నుంచే కూడా ఉనికిలో ఉంది. అంటే మనం అందరం కూడా తప్పకుండా కూడా శివునికి ఏం చేస్తాం? పార్థివ శివలింగము, వెండి శివలింగము, లేకపోతే పాదర శివలింగం ఏదో పెట్టుకుని పూజ చేసుకుంటాం. ఏది లేని వాళ్ళు ఏం చేస్తారు? ఒక ఫోటో పెట్టుకుని దానికే పటానికే పూజ చేసుకుని మనము నచ్చిన శ్లోకాలు అంటే సాయంత్రం కూడా ఏం చేయాలి? రోజు ప్రదోష సమయంలో తప్పకుండా దీపం పెట్టాలి. దీపం పెట్టుకుని మనం నమశివాయ అనండి. ఏది రాకపోతే నమశివాయ అనండి. వచ్చిన వాళ్ళు శివస్తోత్రాలు చదువుకోండి. అటువంటిప్పుడు మనం ఇంకేం చేయాలంటే కంపల్సరీ తప్పకుండా కూడా అమ్మవారిని కూడా తలుచుకోవాలి. ఎందుకు? శివశక్తి ఇద్దరు కూడా ఒకటే కదా. అర్ధనాదీశ్వరుడు అంటారు శివుడిని. అంటే ఏంటి? శివుడిలోనే పార్వతీదేవి ఉంది. ఇద్దరు కలిపితేనే అర్ధనాదీశ్వరుడు. అంటే ఇద్దరు శివుడు శక్తి ఒకటే రూపం. అప్పుడు మనం ఏ శ్లోకాలు చదువుకోవాలి అంటే నేను చెప్తున్నాను ఒకసారి. శివశక్త్యా యుక్తో యది భవతి సక్త ప్రభవితుం నచేదేవం దేవో న ఖలు కుశల స్పందితుమపి అతస్త్వామారాజ్యం
హరిహర విరంచాదిభిరపి ప్రణుంతుం స్తోతుం వా కథమకృత పుణ్యప్రభవతి. మళ్ళీ చెప్తున్నా. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచేదేవం దేవో న ఖలు కుశల స్పందితుమపి అతస్త్వామారాజ్యం హరిహర విరంచాదిభిరపి ప్రణుంతుం స్తోతుం వా కథమకృత పుణ్యప్రభవతి. ఈ శ్లోకాన్ని లేదా ఇంకో శ్లోకం కూడా ఉంది, అది కూడా శివశక్తి రెండు కలిపిన శ్లోకం అనమాట. అదేమిటంటే ఇవి రెండు కూడా సౌందర్యలహరి శ్లోకాలు అనమాట. ఈ రెండు శ్లోకాలు కూడా మనం తప్పకుండా చదువుకుని శివుడి యొక్క అనుగ్రహం, పార్వతీ యొక్క అనుగ్రహాన్ని మనం పొందుదాం అనమాట. రెండో శ్లోకం ఏంటి? శివశక్తి కామ క్షితిరథ రవి సీతకిరణ స్మరోహం సస్సక్రః స్వదను చ పరమారహరయః అమీహృల్లేకాభి తిసృభిరవపానేషు ఘటితాః భజంతే వర్ణాస్తే తవ జనని నామావయవతాం. ఇంకోసారి చెప్తున్నాను. శివశక్తి కామః క్షితిరథ రవి సీతకిరణః స్మరోహం సస్సక్రః స్తదను చ పరమారహరయః అమీహృల్లేకాభిః తిసృభిరవపానేషు ఘటితాః భజంతే వర్ణాస్తే తవ జనని నామావయవతాం. అంటే ఈ రెండు శ్లోకాలను కనుక మనము ఆ రోజున చదువుకున్నట్లయితే మనకి శివుని యొక్క అనుగ్రహం, పార్వతీదేవి అనుగ్రహం కూడా మనకి తప్పకుండా అనుగ్రహం లభిస్తుంది. అందుకని మనం ఏం చేస్తాం, ఆ రోజుని ఈ రెండు శ్లోకాలను కనుక తప్పనిసరిగా, మీకు ఈ రెండు శ్లోకాలు కూడా చదవడం రాలేదనుకోండి, ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని చెప్పేసి ఆ శివలింగం మీద కాసిన నీళ్లు పోయండి. మీరు పాలు, తేనె, పంచదార, నెయ్యి ఇవన్నీ వేయలేదు, అయ్యో నేను అభిషేకం చేయలేకపోతాను ఏ బాధ పడకండి. మనకి ఏది వస్తే అంతవరకు వస్తే అంతవరకు చేసుకుని, కాకపోతే భక్తి పారవస్యంతో చేయాలి ఇవి. మధ్యాహ్నం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పడుకోకండి. రాత్రి ఎంతవరకు మెలకుగా ఉండగలుగుతారో అంతవరకు ఉండి మాటలు కబుర్లు చెప్పుకోవడం కాదు, పేకాటలు ఆడుకోవడం. అంటే పేకాటవి ఆడుకోవడం కాదు, ఏవైనా సరే ఆటలాడుకోకుండా ఎప్పుడు కూడా శివనామస్మరణతోటి ఆ రోజంతా జాగరణ ఉన్నట్లయితే మనము శివుడి యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతాం. మరి ఈ వీడియో కనుక ఈ శ్లోకాలు కనుక నచ్చినట్లయితే, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నాకు లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.